సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో అంటది కదా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండునని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. ప్రవేశము అనే ద్వారము గుండా మనము ప్రవేశిస్తే యేసే మనకు సమస్తము. ఆయనలందు మనము ప్రవేశించినప్పుడు రక్షణ అనుభవం అనేది మన జీవితంలో పొందుకుంటాం. ఇది అనేక మంది క్రైస్తవులు క్రీస్తును తమ హృదయములలో చేర్చుకొనక బాహ్య ఆచారముల ద్వారా సంఘములలో చేరుట అనేది ఒక సాంప్రదాయంగా ఎంచుకున్నారు. బాహ్య ద్వారముల గుండా నీవు ఆధ్యాత్మిక ధోరణిలో ప్రవేశించుకోకుండా లోక సంబంధమైన ధోరణితో నీవు ప్రవేశించబడితే రాజు ఏం చేస్తాడు? ఒక రోజు నిన్ను గమనిస్తాడు. పెళ్లిశాలలో పెళ్లి వస్త్రములు లేని ఆ వ్యక్తి హృదయములో మార్పు లేకపోకుండా నామకహ క్రైస్తవులుగా సూచించేటువంటి వ్యక్తితో సమానముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, ఎందుకనంటే వానికి వస్త్రములు ఇవ్వగా ఆ వస్త్రములను వాడు ఏం చేశాడు? వేసుకొనక, ధరించుకొనక, తీసుకుని రాక సింపుల్గా ఆ వివాహశాలలోనికి అతడు ప్రవేశించబడ్డాడు. 22:12 స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివనని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఫస్ట్ ఏం చేయబడ్డాడు? ప్రశ్నింపబడ్డాడు. ఆయన ప్రశ్నింపబడితే తిరిగి ఆన్సర్ రాలేదు ఆయన దగ్గరికి. కారణం ఏంటి? అతడు తప్పు చేశాడని అతనికి తెలిసిపోయినది. కనుక ఆయన ఏమై ఉన్నాడంట? మౌని అయి ఉన్నాడని వాక్యంలో. అంతటా రాజు వీరిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పనని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది.